ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ ఫోర్త్ టెస్ట్ మాంచెస్టర్ వేదికగా జరగబోతుంది. మొదటిగా వచ్చేసి ఇది ఇండియాకి వచ్చేసి డూ ఆర్ డై మ్యాచ్. ఈ మ్యాచ్ పక్కా గెలాలి, లేకపోతే సిరీస్ వచ్చేసి ఇంగ్లాండ్ విన్ అవుతారు. అదే ఇండియా గెలిచిందంటే 2-2 ఈక్వల్తో నెక్స్ట్ మ్యాచ్కి ఓవల్కి వెళ్తారు. మెయిన్గా మాంచెస్టర్ వచ్చేసి బ్యాటింగ్ వికెట్ ఫస్ట్ బ్యాటింగ్ చేసే టీం వచ్చేసి మూడు సార్లు ఇక్కడ గెలిచింది లాస్ట్ 5 మ్యాచెస్లో. దీన్ని బట్టి మనం టాస్ గెలిస్తే ఇండియా బ్యాటింగ్ తీసుకుంటే మ్యాక్సిమం విన్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. లాస్ట్ మ్యాచ్ వచ్చేసి లార్డ్స్లో లాస్ట్ డే వరకు మ్యాచ్ అయింది. సేమ్ అలానే అవుతుంది ఈ గ్రౌండ్లో కూడా. ఏంటంటే వెదర్ ఫార్కాస్ట్ అనేది వర్షం అనేది ఉంది. మెయిన్లీ ఈ గ్రౌండ్లో ఇండియా వచ్చేసి 9 టెస్ట్ మ్యాచ్లు ఆడితే దాంట్లో 5 డ్రా అయ్యి 4 ఓడిపోయారు. ఈ 4 సార్లు బ్యాటింగ్ సెకండ్ చేసే ఓడిపోయారు. సేమ్ అలానే రెండో టెస్ట్ కూడా ఒక్క మ్యాచ్ కూడా నాటింగ్హామ్లో గెలలేదు ఇప్పటివరకు ఇండియా. అది హిస్టరీ క్రియేట్ చేశారు ఆ మ్యాచ్ గెలిచి. ఇప్పుడు టీమ్స్ గురించి వస్తే ఇండియా వచ్చేసి మ్యాక్సిమం 3 చేంజెస్ చేయబోతున్నారు. దాంట్లో మొదటి ఏదంటే అక్షదీప్ ప్లేస్లోన అన్సుల్ కాంబోజ్ వచ్చేసి ఈరోజు డెబ్యూ చేయబోతున్నాడు. ఎందుకంటే ప్రసిద్ధ్ కృష్ణని ఫస్ట్ 2 మ్యాచెస్ ఆడేశారు కాబట్టి ఇంగ్లాండ్ టీంకి తెలుసు ప్రసిద్ధ్ కృష్ణ అలాగే వేస్తాడని బౌలింగ్. అదే అన్సుల్ కాంబోజ్ వచ్చేసి డెబ్యూ మ్యాచ్ చేస్తున్నాడు కాబట్టి అతని బౌలింగ్ కొద్దిగా తెలియదు కాబట్టి అలాగా వేస్తాడనేసి మ్యాక్సిమం ఈ మ్యాచ్ డెబ్యూ చేయొచ్చు. ఇంకేటంటే పంత్ వచ్చేసి ఈ మ్యాచ్ పక్కా ఫిట్గా ఉన్నాడు. నిన్న డే మొత్తం కీపింగ్ చేశాడు. పంత్ వచ్చేసి 4th టెస్ట్ వేలుకి అవైలబుల్గా ఉంటాడు. కీపింగ్తో పాటు బ్యాటింగ్ చేస్తాడు. అలానే జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్ ఆడతాడు పక్క. ఇంకేటంటే నితీష్ రెడ్డి ప్లేస్లో కుల్దీప్ ఆడతాడో, సర్దుల్ ఠాకూర్ ఆడతాడో, అదే సాయి సుదర్శన్ ఆడతారో ఇంకా తెలియదు. మ్యాక్సిమం నాకు తెలిసి సర్దుల్ ఠాకూర్ ఆడడానికి ఛాన్స్ ఉన్నాయి. ఎందుకంటే బౌలింగ్ బ్యాటింగ్ వేస్తాడు కాబట్టి. సాయి సుదర్శన్ అయితే డౌన్ ది ఆర్డర్ ఆడలేడు కాబట్టి సాయి సుదర్శన్ ఈ మ్యాచ్ ఆడేమో పక్క. చాలామంది వచ్చేసి కరుణాకి 3 మ్యాచెస్ ఛాన్స్ ఇచ్చారు. అదే ఈ మ్యాచ్ సాయి సుదర్శన్ ఆడడానికి ఛాన్స్ ఇస్తారనుకుంటారు, కానీ కరుణారే ఆడడానికి ఛాన్స్లో ఉన్నాయి. ఎందుకంటే ఫస్ట్ డౌన్లో అతను బాగా ఆడుతున్నారు కానీ స్టార్ట్స్ వచ్చాయి కానీ ఉపయోగించుకోలేకపోయాడు. ఈ మ్యాచ్లో వచ్చేసి మన గిల్లు, జైస్వాల్ బాగా ఆడాలి. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ భారీ విఫలమయ్యారు. అందుకే టీమిండియా వచ్చేసి ఘోర ఓటమిని చూశారు. అలానే ఇంగ్లాండ్ టీంకి వచ్చేసి వాళ్ళు ముందుగా ప్లేయింగ్ 11 అనౌన్స్ చేశారు. వాళ్ళు ప్లేయింగ్ 11 బషీర్ ఇంజూరీ కారణంగా దూరం అయ్యాడు. అదే ల్యామ్ డాసన్ వచ్చాడు. డాసన్ వచ్చేసి ఫస్ట్ క్లాస్ క్రికెట్ బాగా ఆడాడు. అతను వచ్చేసి 2017లో డెబ్యూ చేశాడు. మళ్ళీ ఇప్పుడు 2025లో మళ్ళీ ఇంకో మ్యాచ్ ఆడబోతున్నాడు. అతను వచ్చేసి ఆల్రౌండర్. ఇంగ్లాండ్ టీంకి వచ్చేసి బషీర్ బదులు డాసన్ ఆడడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఆల్రెడీ టీం ప్రకటించారు. డాసన్ వచ్చేసి ఇంటర్నేషనల్ డెబ్యూ వచ్చేసి 2017లో చేశాడు. మళ్ళీ ఇప్పుడు 2025లో ఇంకో మ్యాచ్ ఆడబోతున్నాడు. అతను వచ్చేసి లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నరు. ఇంకా వచ్చేసి ఏంటంటే అతను బ్యాటింగ్ కూడా ఆడగలరు. దీంతో ఇంగ్లాండ్ టీంకి బ్యాటింగ్ అనేది ఇంకా డెప్త్ అయిపోయింది, చాలా గట్టిగా ఉంది. బౌలింగ్ బ్యాటింగ్ మంచిగా ఉంది ఈ మ్యాచ్కి. దీంతో చూస్తాం మన ఇండియా గెలిస్తే 2-2 ఈక్వల్తో ఓవెల్కి వెళ్తారో, లేకపోతే ఈ మ్యాచ్ ఇంగ్లాండ్ గెలిచి సిరీస్ విన్ అయ్యేసి నెక్స్ట్ మ్యాచ్ ఓవెల్లో చూసుకుంటారని చూద్దాం. అంతవరకు మన వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ అండ్ ఫాలో మై ఛానల్.